హల్లెలూయా. సరే, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మన వైజాగ్ పట్టణంలో రైల్వేలో చేస్తారు ఆయన. వాళ్ళ కుమార్తె చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారైతే దేవుణ్ణి నమ్ముకోలేదు, కానీ వారికి చెప్పినటువంటి మాటలను బట్టి డాక్టర్లు అయితే చనిపోతారు, బతకరు అని చెప్పారు. అయినా ఒక్కటే కుమార్తె, వారికి ఆ పాప లేకపోతే మా జీవితం, మా కుటుంబం లేదని చాలా బాధపడ్డారు. ఆయన పేరు నాగేంద్రం గారు అనుకుంటాను. అయితే ఇది జరిగి దాదాపు ఒక 5-6 నెలలు అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏమని కోరుకున్నారంటే, అయ్యా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, పాప కోసం ప్రార్థన చేయండి, ఆపరేషన్ రూమ్లోకి వెళ్తున్నారని అంటే ప్రార్థన చేసాం. సంఘస్థులు కూడా చక్కగా ప్రార్థన చేశారు. ఆమెకి సజీవులుగా చక్కగా దేవుని స్వస్థపరిచి ఈరోజు నూతన సంవత్సరంలో ఆమె మరి ఇక క్లాస్లో కూడా స్కూల్లో కూడా జాయిన్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందులో ఈరోజు కూడా పుట్టినరోజు ఆమెది. ఎన్నో పుట్టినరోజమ్మా? 4 పూర్తయి 5వ సంవత్సరం వచ్చింది. కనుక సంవత్సరాలు గడిచిపోతున్నా బిడ్డకు నిండు ఆవిష్యం ఇవ్వాలి, ఇంకా ఆరోగ్యం అవ్వాలి, అలాగే ఆ కుటుంబంలో ఆరని జ్యోతిగా ఆమెను వెలిగించాలని ఆశపడుతున్నాను. ఈ కొడుకుని వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళు చాలా దూరాన్ని ఉన్నారు. అనుకోకుండా వాడు ఆ రోజున దేవుడు మాకు చేసిన మేలు నిమిత్తమై మీ మందిరంలో దేవుని బిడ్డలు మీరందరూ ప్రార్థన చేశారు. ఈరోజు కూడా మరి ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రార్థన పెట్టండి, ప్రార్థన పెట్టి మా కొరకు ప్రార్థన చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ కూడికని అనుకోకుండా అప్పుడప్పుడు అరేంజ్మెంట్ చేయటం జరిగింది. కనుక మనము వాళ్ళు దేవుడిని నమ్మారా నమ్మలేదా, వాళ్ళు మనకేమైనా ఇచ్చారా ఇవ్వలేదా అనేది కాదు, కానీ దేవుడిని నమ్మినటువంటి బిడ్డలకు ఉండేటువంటి ఒక గొప్ప ప్రేమ ఏంటంటే, వారు ఎవరైనప్పటికీ కూడా, శత్రువులైనప్పటికీ కూడా వారి కోసం ఏం చేస్తారు? ప్రార్థన మాత్రం చేయగలరు. కనుక ఆ పని ఈ ఆదరణకర్త మరిపల్లి వారు చేశారు. కనుక ఈ రోజున వాళ్ళు కృతజ్ఞత కోసం దేవుణ్ణి గణపరచమని మరొకసారి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు మనకు కృపనిచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. స్తోత్రముల తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు కనుక ఇప్పుడు వరకు నా తండ్రి మరి నాగేంద్రం గారిని వారి ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకొని, తన భార్యని తనకిచ్చినటువంటి మరి కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమైన ప్రభువా, బిడ్డకు నిన్ను ఆయుష్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. కేవలం నా తండ్రి ఇది మీరు ఇచ్చినటువంటి కృప అని మేము నమ్ముచున్నాం. వారి విశ్వాసము, వారి డాక్టర్లు మిగతా నా తండ్రి ఛాన్స్ లేదు అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆపరేషను సక్సెస్గా చేసి ఈ రోజున సజీవురాలుగా ఉంచి 4 సంవత్సరాలు ఇప్పుడు వరకు నాయన వ్యాధి యందు, బాధ యందు, సమస్యనందు, ఇరుకు యందు కాపాడుతూ వచ్చారు. 5వ సంవత్సరంలో అడుగుపెట్టుండగా మీ దయా కిరీటం ధరింపజేసి ఈ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న అనేకమైనటువంటి నాయన సంవత్సరాలు పుట్టినరోజులు చేసుకోవటానికి మీ కృప దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి ఆ బిడ్డకు మరొకసారి అయా మరి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మరి నాయన ఏ విషయంలోనైనా నువ్వు ప్రతి విషయంలో కూడా అయా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మీరు మంచిగా మాతో చెప్పి ఉన్నారు. కనుక మరొకసారి అయా ఈ కూడికను ప్రారంభిస్తుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఇలాంటి అనుభవాలు నా తండ్రి అనేకం మేము ఆయన చూసి నేర్చుకున్నట్టుగా సహాయం చేయమని, నీ అందు విశ్వాసం ఉన్నవారు ఎన్నడూ సిగ్గుపడరని, అయ్యా ఎంత మాత్రం నీ దగ్గరికి వచ్చిన వారిని తోసివేయవని మీరు ఇచ్చిన మాట నెరవేర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, ఆటంకపరుస్తున్న బలహీనత శక్తులను యేసునామములో ఇడిచి ఈ కూడికను నాయన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నడిపించి మహిమ పొందబడి యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి మరొకసారి వందనాలమ్మా. చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 2వ వాక్యాన్ని చక్కగా జాగ్రత్తగా చదవండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనం. నాకు నీ చెవి యొగ్గి
నీవు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను త్వరగా ఇడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చక్కనటువంటి మాట దావీదు భక్తుడు కోరుకుంటాడు ఏంటంటే, తనకున్నటువంటి ఆపదలో, తనకున్నటువంటి సమస్యలో, తనకుండా ఆ శ్రమలో నా ప్రార్థన ఆలకించమని అంటాడు. ఇప్పుడు ఆయన ఏం అడిగాడంటే, డబ్బులు బంగారం ఏం అడగలేదు మనల్ని. ఏం అడిగారు ఆయన? ప్రార్థన. చాలామందికి నోట్లోంచి వచ్చే ప్రార్థనే కదా అంటారు. నోట్లోంచి వచ్చే ప్రార్థనే కదా అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రార్థన అనేటువంటిది రాజ్యాలు మార్చబడ్డాయి ఏమండి. రాత్రికి రాత్రే రాజు మనసును మార్చబడ్డాయి. అనేకమైనటువంటి యుద్ధాల్లో చిన్న ప్రార్థన ద్వారా యుద్ధం చేయకుండానే జయించారు. చచ్చిపోయినోడు కూడా బ్రతికారు. మరి ఆ ప్రార్థన ద్వారా, ఆయన ఒక్క మాట ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగాయి. ప్రార్థనే అని అంటారు చాలామంది, ప్రార్థన చేస్తే అయ్యిద్దా అని. కాదు, ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా చూడు, ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనంలో ఒక మాట, నా కొండ నా కోట నీవే, త్రోవ చూపి నన్ను నడిపించుము. దేవునికి స్తోత్రం. దిక్కులేనటువంటి పరిస్థితిలో, అయోమయమైనటువంటి పరిస్థితిలో నాకు తెలిసి ఒక పాప, నేను ఒక పాట పాడుతుంటే విన్నాను. నేను ఈ మాట ఎలా విన్నానంటే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎవరు లేరు, అనాథ ఆశ్రయంలో జాయిన్ చేశారు. తను జ్వరం వచ్చింది, బాధపడుతుంది. తను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అప్పుడు దేవుడిని యొక్క సన్నిధిలో ఆమె ఒక పాట పాడుకుంటూ ఉంది. మనందరికి వచ్చు కదా పాట. ఏం పాట అంటే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా, నా తల్లియో నీవే, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా, నా తల్లియో, అందరూ నా తల్లిదండ్రు నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, వ్యాధులు
నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. నీవు నన్ను నమ్ముకుంటివే, నీవు భయపడకంటివి, నీవు నన్ను నమ్ముకుంటివే, నీవు భయపడకంటివి. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఆ పాప తండ్రి నాకు ఫోన్ చేసినప్పుడు నాకు ఒకే ఒక్క కుమార్తె, ఆమె బతకదని చెప్తున్నారు. అంతకు ముందల నుంచి కూడా మరొకసారి ఇలాగ వస్తే ఆవేశలాగానే ఏదో ప్రాబ్లం, ఆమెకి హార్ట్ ప్రాబ్లం, బతకదని చెప్పారు. చిన్న పాప కదా, అంటే 3 సంవత్సరాల నుండి ఉంటాయి అప్పుడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన బాధపడుతూ ఉన్నాడు. నేను ఫోన్లో ఆయన బలపరుస్తూ ఉన్నాను. మనుషులందరూ వదిలిపెట్టేసిన మనం నమ్ముకున్న దేవుడు సర్వోన్నతుడైన యేసయ్య వదిలిపెట్టడని చెప్పి ప్రార్థన చేశాను. తనకు బదులుగా తను గుర్తుపెట్టుకున్నాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆ రోజున మాట్లాడుతున్న తర్వాత నేను ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. కానీ మళ్ళా గుర్తు చేసి దేవుని గణపరచమన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను ఏనాడు కూడా ఎన్నో ప్రార్థనలు చేశాం, ఎంతోమంది బాగుపడ్డారు. కానీ ఇంత చక్కగా మళ్ళీ దేవుని గణపరచమని అడిగిన వాళ్ళలో ఈయన మొట్టమొదటి వ్యక్తి అని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్పి నేను ఈ పాట పాడానంటే, ఆ దినమును అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఎంతమంది ఉండా పాప బ్రతకదు. ఆ డాక్టర్ గారికి ఆ హస్తంలో ఆయన హస్తం ఉండాలి, ఆయన ఆలోచనలో దేవుడు ఒక ఆలోచన ఉండాలి. అది దేవుడు చేసినటువంటి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆమె మీద ఒక ప్రణాళిక ఉంది కనుక వారి నమ్మినా నమ్మకపోయినా దేవుడి చిత్తంలో బిడ్డను బ్రతికిచ్చాడు కనుక
దేవుడి చిత్తంలో ఆ బిడ్డ ఎప్పటికైనా వాడబడిద్దన్న మాట నిజం. దేవునికి స్తోత్రం. చాలా ఉన్నతమైన స్థితే, కానీ ఆవిష ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. చూడండి, బిడ్డల విషయంలో తల్లిదండ్రులు చక్కగా బాధ్యతలు చాలా ఉన్నాయి. కీర్తనకారుడు చెబుతాడు 127వ అధ్యాయంలో, కుమారులు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యము, కుమార్తెలట దేవునిచ్చినటువంటి బహుమానమైన ఇంతకన్నాడు అని అంటే, పెళ్ళి అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన తర్వాత మరొకళ్ళకి అత్తగారింటికి పంపించేటప్పుడు బహుమానంగా పంపిస్తారు. చాలామంది ఆడపిల్లలు చదువెందుకని ఆడపిల్లల గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నా విషయంలో కూడా గమనించినప్పుడు మరి నాకు కుమార్తె కుమారుడు పెద్దవాడు, అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఏం చదివిద్దాం అని అడిగితే, చెల్లెని డాక్టర్ చదివిద్దానంటే, నువ్వు చదువుకోపోరారా అని అంటే, నాకు వద్దులే కానీ చెల్లెని చదివిద్దాం అన్నాడు. డాక్టర్ చదివేయాలంటే దాదాపు మరి సింపుల్గా ప్రైవేట్లో మనం కట్టి చదివించాలంటే ఫార్ములా అయితే ఒక 50 లక్షలు అవుతుంది. మనం ఫ్రీ సీటు రావటానికి ఆ రోజు పేపర్ లీక్ అయిపోయి కటఫ్ ఎక్కువ పెట్టేసి రాలేదు. దాంతో ఎందులే సంవత్సరాలు వేస్ట్ అని చెప్పి మా బాబు పార్ను పంపించడానికి బిస్కెట్ పంపించి చదివిస్తున్నాడు. 50 లక్షలు పెట్టి అమ్మాయిని చదివించి మళ్ళా ఒక ఇంటికి పంపించేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా అయిపోగా, మళ్ళీ అప్పు అయిపోగా, ఆమెకు అంత చదివింతకంటే మగపిల్లాడు అయితే మన ఇంటికి వస్తుంది కానీ అని చెప్పి నాతో చాలామంది చెప్పారు. మేమైతే ఏమనుకున్నామంటే, ఒక ఇంటికి బహుమానంగా వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఘనంగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎండి బంగారం ఖర్చు అయిపోతుంది, ఫలాలు ఖర్చు అయిపోతాయి, తన చేతిలో ఉన్న వృత్తి ఎప్పటికీ ఖర్చు కాదు. కానీ ఆమె ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడాలి. అనేకులు చక్కగా మరి ఆమె చేతితో చేసినటువంటి వైద్యం ద్వారా అనేకులు ప్రాణాలు కాపాడబడాలి. మనిషి స్త్రీ పురుషులు అనేటువంటిది మనకు తేడా, కానీ దేవుని దృష్టిలో అంతా ఒకటే. కనుక కుమార్తె విషయంలో చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఆడపిల్ల విషయంలో తను ఒకే ఒక్క కుమార్తె కనుక ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడు దేవుడి దగ్గర. ఏ దేవుడైనా నా బిడ్డను బతికెత్తాడని ఆశపడ్డాడు. కనుక తన మనసుకు నచ్చింది ఆ దేవుడే చేశాడు అనుకున్నాడేమో. ఈ రాత్రి ప్రభువుని గణపరచడానికి ప్రభు మనకి ఆ కృపనిచ్చాడు. నేనేమంటానంటే, కుమార్తె కుమారుడని కాదు, కానీ బిడ్డలని బాల్యం నుండి ఎక్కడి నుంచి ఎక్కడ పెంచాలి అని అంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము చూడండి 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటాడంటే, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నేర్పుము, వాడు వృద్ధుడైపోయినప్పుడు ఏమవుతాడట? దాని నుండి తొలగి. వృద్ధుడైపోయినప్పుడు కూడా వాడు దారి తప్పడట. ఈ రోజున బిడ్డలనైతే దేవుడిచ్చాడని, నాకు మగబిడ్డని ఇచ్చాడని, దేవుడు నాకు ఆడబిడ్డని ఇచ్చాడని ఎంతో సంబరం పడుతూ ఉన్నారు. ఆది కాండంలో రాయబడినట్టుగా అవ్వ ఆదాము కూడా కయ్యానుని ఇచ్చినప్పుడు ఆకాశానికి ఎగరేసి సందమామను చూపించి ముద్దలు పెట్టారు. ఆయన ఎంతో బాధ్యతగా పెంచారు. ఆ తర్వాత రెండో కుమారుడు పుట్టాడు. పెద్దవాడిని పక్కన పెట్టి చిన్నవాడిని ఎగరేస్తూ మొదలుపెట్టారు. ఈ పెద్దవాడికి ఆ ప్రేమ లేకపోవటం వల్ల, తనకు తమ్ముడిని ఉండటం వల్లే కదా నాకు ప్రేమ దొరకలేదని తన తమ్ముడిని రాయి పెట్టి కొట్టి చంపేశాడు. పిల్లలను అయితే పెంచుతూ ఉన్నారు. స్వార్థం, బిడ్డలో స్వార్థం, కుటుంబాల స్వార్థం, అన్నదమ్ముల స్వార్థం. ఈ స్వార్థం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలయ్యింది అని అంటే, ఆదిలోనే మొట్టమొదటి మనిషి నుంచే బయలుదేరింది. కనుక బిడ్డను స్వార్థం లేకుండా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని అంటే దేవుడు వాక్యం ద్వారా బిడ్డలను పెంచాలట. చాలామంది అంటారు, నేను ఎన్న ముద్దలు పెంచుతున్నాను, జీడిపప్పు బలమైన ఫుడ్డు, చక్కనటువంటి ఆహారం పెట్టి బలమంగా 6 అడుగులు పెంచాను బిడ్డల్ని, అందగాళ్ళండి నా పిల్లలు అంటారు. అందం కాదు కానీ, ధనం కాదు కానీ, గుణం కావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ గుణం ఎక్కడ దొరికిద్ది అని అంటే, దేవుడి మార్గంలో నడవాలి. దేవుడి మార్గంలో, దేవుని సన్నిధిలో పెంచాలి బిడ్డల్ని. సండే స్కూల్లో పెంచాలి, దేవుడి వాక్యంతో పెంచాలి.
అన్నంతో పాటు వాటికంటే ముందుగా ఏం పెట్టాలట? వాక్యమైనటువంటి పాలతో బిడ్డలను పెంచాలి. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిద్దంటే బాల్యం నుండి వాడు తండ్రిని తల్లిని ఎలా చూడాలో తెలిసిద్ది, గురువు గారిని ఎలా ప్రేమించాలో తెలిసిద్ది, చదువు చెప్పేటువంటి మాస్టర్ని ఎలా ప్రేమించాలి, టీచర్ గారిని ఎలా అభిమానించాలి, అలాగే దేవుని మందిరంలో దేవుని సేవకుల్ని ఎలా చూడాలి, విశ్వాసులతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఇవన్నీ ఎలా ఎవరికి నేర్పుతారు అని అంటే బాల్యము నుండి దేవుడి సన్నిధిలో బైబిల్లో ఉన్నాయి, రాయబడినట్లుగా వారు చక్కగా నేర్చుకొని చక్కగా ఉంటారంట. సామ్యూయేలును మనం చూసినప్పుడు పాలు మానిన తర్వాత తీసుకెళ్ళి ఏలియా దగ్గర వదిలిపెట్టినప్పుడు ఏలీ దగ్గర ఉన్నటువంటి ఆ కుమారులు పాడైపోయారు, కానీ ఏలీ తన యొక్క కుమారుల శిష్యుడిని పెంచినటువంటి విధానం చూస్తే ఆయన రాజులని అభిషేకించేవాడుగా అయ్యాడు. దేవుని స్తోత్రం చెబుతావా? ఎక్కడున్నాడు ఆయన? దేవుడి మందిరంలో ఉన్నాడు. బిడ్డ దేవుడి మందిరంలో ఉండాలి. మీ మతం మీదంటే మా మతం మాది కాదు, మతాలు కాదు ఇక్కడ కావాల్సింది. యేసు ప్రభు అంటాడు, నేను ఒక మతానికి, ఒక మనిషికి, ఒక తెగకు, ఒక కులానికి దేవుడిని కాదు, నేనే సత్యమును జీవమును మార్గమై ఉన్నాను. ఆయన సత్యమైన దేవుడు, ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్తాకు ఎవరికి భూమి మీద అధికారం లేదని చెప్పారు ఆయన. నేను ఒక మతానికి అనలేదు ఆయన, సర్వ మానవులకి నేను సర్వ సృష్టికి అధికారినై ఉన్నాను. నా మందిరము నా ప్రార్థనా మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది నా జనులకే, నా జనులు అనలేదు ఆయన, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మనలోని అనేకమైన భేదాలు, మన దేశస్థుడు కాదని, ఎక్కడి నుంచో వచ్చాడని, ఏ మతమో ఎడారి మతం అంటున్నారు. కానీ దేవుడు వాక్యం చెబుతుంది, ఆయన సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, సమస్తమును చేయబడిన వాడు ఆయన ఒక్కడే. మరి ఊరికి లేకపోతే గ్రామానికి, ఒక దేశానికి ఒక సూర్యుడు కాదు. అలాగే దేవుడు ఒక్కడే. నువ్వెన్ని రకాలుగా ఆరాధిస్తూ ఉన్నావో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య నా బాబు చనిపోయినటువంటి వాడిని ప్రార్థన చేస్తే బ్రతికాడు. ఇప్పుడు 24 సంవత్సరాలు వచ్చినాయి. 22 సంవత్సరాల కిందట 2 సంవత్సరాల వయసులో వాడు చనిపోయాడు. ఒక విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తే వాడు బతికాడు. గనుక నేను ఆ సమయం నుండి నేను సమస్తము విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ ప్రభు సన్నిధిలో సాక్షిగా మా కుటుంబం అంతా, బంధువులకి, స్నేహితులకి, సొసైటీకి, సమస్తానికి దూరంగా బ్రతుకుతూ దేవుడు మందిరంలో నివాసం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? అందుకని అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే బాలుడు నడవలసిన త్రోవలో నడిపించాలి. ఈ రోజున పిల్లలను చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలను చూస్తూ ఉన్నాం, మగ పిల్లలను చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి సరైనటువంటి సమాధానం లేదు, బిడ్డలకి తల్లిదండ్రుల్లో మంచి అవగాహన లేదు. వారు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. రక్త మాంసాలు కండలు కరిగిపోయేటట్టు తండ్రి చెప్పులు లేకపోయినా, మరి తల్లి తినటానికి లేకపోయినా బిడ్డలను పెంచి పెద్దవాళ్ళని చేసి అభివృద్ధి పరిస్తే వారిని ఏమంటున్నారు? తల్లిదండ్రులను నువ్వు సావనన్నా చావట్లేదని అంటున్నారు. కడుపు కట్టుకొని పెంచి పేక తెంచి మోసి 9 నెలలు మోసినటువంటి తల్లిని నువ్వు నాకేం చేశావు, నాకేమి ఇచ్చావని చివరికి అడుగుతూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు వాక్యం వారిలో లేదు. దేవుడు వాక్యం చెప్తుంది, నిర్గమాకాండం 22:12 ఏమంటారంటే ఆయన, నీకు ఉన్నటువంటి దేశంలో నువ్వు ఆరోగ్యవంతుడుగా, సంతోషంగా, స్వతంత్రుడుగా ఉండాలంటే, దీర్ఘాయుష్యమంతుడుగా బ్రతకాలంటే నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించాలి, సన్మానించాలి, పూజించమని చెప్పలేదు ఆయన. తల్లిదండ్రులను పూజించటం కాదు, పూజించవలసింది యేసుక్రీస్తు ప్రభువునొక్కండి. తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించలేని వాడు స్కూల్లో మాస్టర్ని ఏం గౌరవిస్తాడు? ఆయన చర్చిలో ఉన్న పాస్టర్ గారిని ఏం గౌరవిస్తాడు? సర్వ సమాజంలో ఉన్నటువంటి మరి మనుషులను, బంధువులను, స్నేహితులను ఎలా ప్రేమించగలడు అతను? కారణం ఏమిటంటే దేవుడు వాక్యం వారిలో లేనందున వారి ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఈ దినాల్లో బయటికి పిల్లలు వెళ్తే ఏ టయానికి వస్తారో, ఎలా వస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కొద్దో గొప్ప మరి నమ్మకం ఉందంటే ప్రభువుని నమ్మిన బిడ్డలు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరం గురించి నేను కాదు, కానీ వాళ్ళలో కనీసం ఒక
కొంత భాగానికి దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు నీతిమంతులు ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు, పాస్టర్ గారిని ప్రేమించేవాళ్ళు, అలాగే సంఘాన్ని బంధువుల్లాగా చూసుకునేవాళ్ళు, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి బిడ్డలు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి ఎందుకు ఆ జ్ఞానం వచ్చింది. అందరిలాగా వాళ్ళు పెరగచ్చు, అందరిలాగా ఉండొచ్చు, అయినా ఎందుకు వాళ్ళు ఉండరు? సింపుల్గా ఉంటారు. కోట్ల రూపాయలు ఆస్తున్నా సింపుల్గా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే దేవుడు వాక్యం చెప్తుంది, తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడట? తగ్గించబడతాడు, తగ్గించబడినవాడు హెచ్చించబడతాడు. ఇది వాక్యం చెప్తుంది. ఈ వాక్యం లోపల ఉంటుంది కనుక ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాక్యం మనసులోకి వచ్చి ఏ మనిషిని తొందరపాటుగా మాట్లాడదు. కనుక ఆయన అంటాడు, నీ నడక, నీ నడవడి. ఒకసారి చూడండి, ఏబును చూస్తే మనం ఏబు గ్రంథం 1వ అధ్యాయం, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చక్కనటువంటి మాట రాయబడి ఉంటుంది. చూడండి. భూమి మీద చదవమ్మా. అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా, అపవాది యోబు యోరకయనే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడు, మీరు గమనించండి. ఏబుకి 10 మంది పిల్లలు ఉన్నారు. ఏబు రాజు గారికి ఆయన ఫస్ట్ వచ్చిన వాళ్ళు రాయబడినట్టు మాట ఏంటంటే, ఉజ్జియా దేశం అంతట్లో కూడా గొప్ప ధనవంతుడు, చాలా బుద్ధి కలిగిన వారు. ఆయన ఏం చేసేవాడంటే, రేపు మొదటి జామున బిడ్డల నిమిత్తము, ఒక్కొక్కళ్ళ నిమిత్తము ప్రార్థన చేసేవాడట. పై వచ్చిన వాళ్ళు ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఒక్కొక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసేవాడట. నా బిడ్డలు ఏమన్నా మనసులో పాపం చేశారేమో, కంటి చూపుతో పాపం చేశారేమో, కాళ్ళు నడకతో పాపం చేశారేమో, పిల్లలతో పాటు రాజ్యాన్ని గూర్చి, తన కుటుంబాన్ని గూర్చి, స్నేహితులు గూర్చి, తన బంధుమిత్రులను గూర్చి, అనేకులు గూర్చి ప్రార్థన చేసేవాడట. ఈ అలవాటు వాళ్ళ పిల్లలకు కూడా అలవాటైంది. ఈ అలవాటు పిల్లలకు కూడా అయింది. పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన బలుల అర్పణలో అర్పించేవారు. ఈ రోజున ప్రార్థన బలి అర్పణ అని ఉంటుంది. కీర్తన గ్రంథం 142వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఉదయకాలంలో 2 చేతులు, అంటే 41 చూడండి, 120, 41, 21 చూడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? 2వ వచనం, నా ప్రార్థన ధూపమోలేను, నేను చేతులెత్తి సాయంకాలం అని నైవేద్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన 2 చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానట, నైవేద్యం పెట్టినట్టట. నేనప్పుడు ఒక లోకంలో ఉన్నప్పుడు వడపప్పు నైవేద్యాలు పెట్టేవాడిని. నేను అనుకునేవాడిని నిజమైన బలి కదా అని. తర్వాత అర్థమైంది, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడికి నైవేద్యం పెట్టినట్టట. యోబు ఏం చేశాడంట, ఒక్కొక్క బిడ్డ నిమిత్తం అంట ప్రార్థనా బలులు అర్పించాడట. ప్రార్థనా బలులు అంటే అదేదో నాన్ వెజ్కి పోయలేదు ఆయన, అది ఏ జంతువు బలిని చేయలేదు. నీ బిడ్డల నిమిత్తము నువ్వు లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేయటమే నువ్వు చేయవలసినటువంటి బలి. నీ పిల్లలు పాపాలు చేశారేమో, పాపంలో పడిపోయారేనో, మేకనో కోడినో కోసినంత మాత్రాన పాపం పోదండి. పాపం పోవాలి అని అంటే పశ్చాత్తాపం హృదయంలోంచి రావాలి. నీ పశ్చాత్తాపం హృదయము ప్రభు చూశాడు గనక ఆయన పాపాలు క్షమించకపోయినా ఆయన చేయాల్సిందే. కానీ మనం జంతువు బలి ఇచ్చిన అది కూడా పాపం ద్వారా పుట్టిందే కదా. పాపానికి పాపం జీతం ఏంటంటే మరణమే. ఏ పాపం ఎరగనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఆయన ఒకసారి సిలువ మీద బలి అయిపోయాడు.
ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి మూడో దినాన్ని లేచాడు కనుక మనకు కూడా మూడో దినాన మనం ఆ విధంగానే ఒక దినం ఆయన వస్తారు, మన అందరం మృతులై మనకంటే ముందున్న వాళ్ళు కూడా సజీవులుగా లెగుస్తారని వాక్యం చెబుతుంది. క్రైస్తవుడికి ఉండే విశ్వాసం అదే. ఆయన ఎప్పటికైనా వస్తాడు, తీసుకెళ్తాడు అని. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, దేవుడు వాక్యం నీ బిడ్డల నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము, నీ బిడ్డలు, నీ భార్య బిడ్డలు, కుటుంబం అంత ఐక్యతగా ఉండాలి అని. ఏబుకి విస్తారమైనటువంటి ధనం ఉంది. ఏబుకి తనకున్నటువంటి రాజ్యాల్లో సమృద్ధి అయినటువంటి గొర్రెల మేకల వంటిలో అనేకమైనటువంటి ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. అయితే ఆయన ఏనాడు కూడా ఆరంభముగా ఎక్కడ ఆర్భాటంగా ఎక్కడ తిరిగిన వాడు కాదు. ఆయన ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా చాలా తగ్గించుకుని ఉండేవాడు. సాతాను ఒకరోజు ఇంటి మీదకి వెళ్ళింది, బిడ్డలను నాశనం చేయాలని, తన ఆస్తిని పాడు చేయాలని, తన కుటుంబాన్ని చెల్లాచెదర్లు చేయాలని వెళ్తే ఆ ప్రార్థన అనేటువంటి కంచి ఆ కుటుంబానికి ఏమేసిందట? కంచి వేసింది. నిద్రపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గట్టిగా చెప్పండి, సంతోషంగా ఉండాలి చెప్పండి. మీరు కుర్చీలోంచి పడిపోతారేమో నా భయంతో నేను కేకేశాను. ముందు ఉండేవాడు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చల్లగా ఉంది కదండి, అలాగ ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాతాను అపవాది మాటలు ఎక్కడికి ఎత్తుకుపోతాయి? ఎత్తుకుని పోద్ది, మన మనసులో ఉండదు, వినేది అది. కనుక బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయకుండా నా పిల్లోడు బాగుండాలి, నా పిల్ల బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఎలా బాగుంటారు? నువ్వు అన్నం పెట్టావనుకో, మంచి బలమైన ఫుడ్ పెడితే దుండ ముక్కల్లాగా ఉంటారు, కానీ యుద్ధానికి మాత్రం పనికిరాదు. దేవుని స్తోత్రం చెబుదామా? వారికి నీ దేవుడి సన్నిధిలో పెంచాలి. దేవుని సన్నిధిలో బిడ్డలను పెంచితే జ్ఞానవంతులు అవుతారు, బలవంతులు అవుతారు. మనిషి లావున్నంత మాత్రాన్ని మనుషులు కొట్టొచ్చేమో కానీ చరిత్రలో గొప్పవారికి మాత్రం కాలేరు. గనుక గమనించాలి, ఏబు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ, రాజ్యాని కోసం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ కుటుంబానికి, ఆ రాజ్యానికి, ప్రజలందరికీ కూడా ఏ శత్రువుడు వచ్చి నాశనం చేయకుండా దేవుడు కంచి వేశాడు. దేవుడు కంచి వేస్తే చూశాడు. ఒకరోజు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఎవరో? అపవాది వెళ్ళిపోయాడు. అపవాది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, ఎవడరా బాబు నువ్వు ఇటింటికి వచ్చావని దేవుడి సన్నిధిలో దేవుడిని అడిగితే, నా కింద ఎక్కడ పని లేదు, ఎక్కడికి వెళ్దామన్న అవకాశం లేదు, ఆ ఏబు ఇల్లుని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఏబు ఇల్లుని నాశనం చేయాలని చూస్తున్నాను అని అంటే, ఏబు భూమి మీద ఎలాంటి వాడట? అంత నీతిమంతుడు ఒక్కడూను లేడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎలాంటి వాడట? ఆయన న్యాయమంతుడు, నీతిమంతుడు. ఆయన ఎంత గొప్పవాడు అని అంటే, అతను నువ్వు ఎప్పుడూ కూడా నాశనం చేయలేవు. అయితే నీకు నాకు ఒక పందెం వేసుకున్నాను. ఎవరెవరో? దేవుడు నా అపవాది. నువ్వు కంచి చేసావు కనుక కంచి తీసేయి. నేను నిన్ను దూషించకపోతే, ఎవరిని? దేవుణ్ణి, ఏమి దేవుడయ్యని అనపోతే నేను అప్పుడు నీకు లొంగిపోతానని చెప్పాడు సాతాను. సరే నువ్వు వెళ్ళి నేను కంచి తీసేస్తాను, కానీ నువ్వేదన్నా చేయి, కానీ ప్రాణం తీయటానికి అధికారం మాత్రం నీకు ఇవ్వట్లేదు. ప్రాణం పోయాలన్నా దేవుడే, ప్రాణం తీయాలన్నా దేవుడే. అధికారం నీకు ఇవ్వనంటే ఆ కుటుంబంలోకి వెళ్ళి 10 మంది బిడ్డలను చంపేశాడు ఒకసారి. రాజ్యాలన్నీ పోయినాయి, కుటుంబం పోయింది, సమస్తం పోయినాయి. ఏబును గురించి ఇప్పుడు స్నేహితులు వచ్చారు. ఏమిరా భార్య అంటుంది, ఇంకా నీతి యథార్థత, నువ్వు ఇదేమిరా బాబు, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. తన శరీరం కూడా కుష్ఠరోగంలాగా అయిపోయింది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, ఒక భక్తుడికి, ఒక నీతిమంతుడికి వచ్చిన శ్రమలు ప్రభువుని వదిలిపెట్టలేదు. ఈ రోజున చాలామంది ఆపద రాగానే దేవుడు దేవుడు అంటాం, ఆపద అయిపోగానే దేవుడు లేదు, ఏమి లేదు. మేము బోల్డ్ మంది చూసాం, దేవుడు కానుకిచ్చాం కదా, ఆ రోజుతో నాకు రుణం తీరిపోయింది అంటారు. కానుకలు ఆయన అడిగాడంట, నిన్ను దేనికి ఇస్తున్నావు? దేవుడిని కృతజ్ఞతగా నువ్వు చెల్లించున్నావు. ప్రతి ఒక్కరు దాన్ని చేయవలసిందే, కానీ దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి, నీ ఒక సమర్పణ కావాలి. దేవుడికి నువ్వు నీ హృదయమే కావాల్సింది. అందుకనే మన సామ్యూయల్ గారు ఇక్కడ అంటాడనమాట సౌలుని, నాయనా ఎండి బంగారం కొవ్వు ఎవడికి కావాలరా? దేవుడు సంతోషిస్తాడా? నీవు
దేవుని మాట వింటే ఎంత సంతోషమో. ఏమంటాడట? సమర్పణ కంటే బలి అర్పణ కంటే నీ సన్నిధిలో మాట వినుటయే శ్రేష్టమాయనా. మాట వినుటయే శ్రేష్టమాయనా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏం వినాలి? దేవుడు మాట వినాలి. దేవుడు మాట వినాలి. నేను ఎగిరి ఎండి బంగారం ఏం అవసరం లేదు ఆయనకి. ఆయన ఆ రోజు బాధపడుతున్నాడు బిడ్డ విషయంలో. నా కొడుకు చనిపోయినాడు, బతికిచ్చాడని నేను సాక్ష్యం చెప్పి ఆయనకి. మీ అమ్మాయి చనిపోయేటట్టు ఉంది అంటున్నావు, బాధపడుతున్నావు కదా. నా బాబు చనిపోయిన వాడు ప్రార్థన చేస్తే బ్రతికాడండి. డూప్లికేట్ మాటలు కాదు, మనుషులు సజీవులుగానే ఉన్నాం. నీ పాపని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడండి. తన కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు బాధపడ్డాడు ఆయన. యోబు కూడా తన బిడ్డలు 10 మంది ఒకసారిగా రాజ్యం పోయింది, ప్రజలు పోయారు. భార్య అంటుంది, ఇంకా నీతి యథార్థత అంటావేమో, సామనన్న జాబు దేవుని దూషించమని భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దగ్గర 42వ అధ్యాయంలోకి వచ్చేదలికి తన మనసులో ఎక్కడో చిన్నది దేవుణ్ణి దూషించాడేమో అనుకున్నట ఇనికిడి చేత 38వ అధ్యాయం దేవుడు మాట్లాడాడు యోబుతో. 42కి వచ్చేదానికి పశ్చాత్తాపడి, నా మనసులో నా ఇనికిడి చేత నేను విన్నటువంటి మాటలు నన్ను క్షమించమని తన శరీరంలో ఉన్నటువంటి పుణ్యలో ఉన్న కురుపుని లేదా పురుగుని తీసి కింద పడిపోయిందని మళ్ళీ కురుపులో ఆ పురుగుని తెచ్చేసుకున్నాడు ఆయన. దేవుణ్ణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గనుక ఆయన శాగాన్ని చూసి తన ప్రాణం తీయటానికి చూస్తే సాతానును గద్దించినప్పుడు యోబుకు పోగొట్టుకున్నటువంటి తన శరీర సౌందర్యాన్ని తిరిగి పసిపిల్లడు వాడి దేహం వెళ్ళి మళ్ళీ వచ్చిన కొట్టన చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తనకేమొచ్చిందట? పసిపిల్లల దేహం వెళ్ళి మళ్ళా దూషించి వెళ్ళిపోయిన భార్యని మళ్ళా తీసుకుని వచ్చి తన ద్వారా మళ్ళా 10 మంది బిడ్డలను దేవుడు యోబుకి ఇచ్చాడు. స్నేహితులు నిందించారు, అవమానపరిచారు. నీ పిచ్చేట్రా, నీ దేవుడు నీకు అన్యాయం చేశాడు అన్నారు. ఆయన్ని అన్యాయం చేశాడన్నా దేవుడు దూషించలేదు, దేవుని వదిలిపెట్టలేదు. చాలామంది అవసరాలు తీర్చుకుంటారు ఆయనతో. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టినట్టుగా, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి మందులకు డబ్బులు కట్టినట్టుగా కొన్ని విషయాల్లో ఆ విధంగా వాడుకుని దేవుడిని వదిలేస్తూ ఉన్నారు. కానీ ఇలా కృతజ్ఞత చెప్పేటువంటి మనుషులు కావాలి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు కావాలి. కనుక దేవుడు యోబుని విషయంలో తన బిడ్డల విషయంలో ఎంతో కష్టపడి ప్రార్థన చేశాడండి. తర్వాత పుట్టిన పిల్లలట ఉదయ దేశం అంతట్లో చుట్టుపక్కల ఏరియాలో యోబు కుమార్తెలంతా మంచివారు, అందగత్తులు, సౌందర్యమతులు, జ్ఞానమంతుడు ఎవరూ లేరని 42వ అధ్యాయం చివరి వచనాలు రాయబడింది. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? అది దేవుడిచ్చిన జ్ఞానం. మగపిల్లల కంటే ఏం తగ్గే పని ఏమి లేదు ఈ రోజున ఆడపిల్లలు. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడు ఆశీర్వదించాడు ఆయన. మనమే తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. బహుమానమై ఉంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని వెలిగించాలి. మా కోడలు వచ్చినాక మా ఇల్లు కట్టబడింది, మా కోడలు వచ్చినాక మా ఇల్లు బాగుంది, మా కోడలు వచ్చిన తర్వాత మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉంది. ఎంత బాగా పెంచారండి మా బిడ్డని, ఎంత బాగా పెంచారండి మా యొక్క కోడల్ని. తల్లిదండ్రులను గణపరిచినట్లుగా ఉండాలి. ఏం కన్నారమ్మా నా బిడ్డని తీసుకొచ్చి నా నెత్తిమే పెట్టి మా ఇల్లు నాశనం చేశారంటే
నువ్వు దేవుని నమ్మినటువంటి నీ కుటుంబం ఎంత దరిద్రమైన స్థితిలో పడి ఉందో తెలుస్తుందా? అమ్మా అత్తగారు ఏమని అన్నారు అని అంటే బ్యాగ్ తీసుకుని వచ్చి అని బొస్కాడు రెడీగా ఉంటారు కొంతమంది. నువ్వేమి నేర్పుతున్నావు పిల్లలకి? ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు. ఎస్తేరిని మనం బైబిల్లో చూస్తే తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుందామా, తన జీవితంలో పినతండ్రి దగ్గర పెరుగుతూ ఉంది, అనాదిగా పెరుగుతుంది. పినతండ్రి బిడ్డలు లేకపోతే సొంత కుమార్తెలాగా పెంచుకున్నాడు. ఆమెని పెంచుకుని పెద్దవాడిని చేశారు. ఆయన మనం గమనించినప్పుడు అక్కడ సూసాను కోటలో ఆయన ఒక ఎట్లా ఉంటాడంటే గేటు కాడ కాపలాదారుడు. ఆయన తన కుమార్తెకి ఒక మంచి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయలేని స్థితి. ఒక కాపలాదారుడు, ఒక గురక, ఆయన ఒక వాచ్మ్యాన్గా ఉన్నాడు. ఆయన రాజుకి ఇచ్చి పెళ్లి చేయగలడా? తన తగినట్టుగా తన లెవెల్లో ఉన్నవాడికి ఇవ్వగలరు. కానీ తన నీతిని బట్టి, తన భక్తిని బట్టి, తన ప్రార్థనను బట్టి సూసాను కోటకు రాజు రాణి అయ్యిందామా? దేవునికి స్తోత్రం చెప్తామా? మరి గట్టిగా చెప్తామా? ఆమె చూడండి, ఒక స్త్రీ ఇశ్రాయేలు ప్రజలందరికీ మరణం నుండి తప్పించేటువంటి గొప్ప ప్రార్థన పరురాలామా. కారణం ఏంటంటే పిన్న తండ్రి దేవుడి సన్నిధిలో ఎప్పుడు బాల్యం నుండి పెంచాడు. ఆయన ఆడబిడ్డనైనా మగబిడ్డనైనా దేవుడి సన్నిధిలో పెంచాలి. దేవుడి సన్నిధిలో పెరిగినటువంటి పిల్లలు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానాల్లో ఆశీర్వాదంగా, దీవెనకరంగా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటి తెలుసా? బైబిల్ చెబుతుంది, బాలుడు నడవలసిన త్రోవలో, బాలికను నడిపించాల్సిన త్రోవలో నడిపించాలి. బిడ్డను సంపాదించుకోవటం కాదు, డబ్బును సంపాదించుకోవటం కాదు, కట్టల మీద కట్టలు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు ఇచ్చాం, లగ్జరీగా పంపించామని కాదు. ఏమీ లేకపోయినా జ్ఞానము కలిగి ఉండాలా. ఎస్తేరు తన జీవితంలో కట్టుకోవటానికి కూడా బట్టలు సరిలేవండి. ఏదో ఉన్న ముక్కలను కట్టుకునేదామా. ఆమెను ఎవరు చూడకూడదని గంపలో కమ్మేసి వెళ్ళాడు ఆయన. కానీ ఒక రోజు వచ్చింది, రాజుగారికి రాణి గారికి కావాల్సి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఆ సూసాను కోటలో చూసినప్పుడు ఆ ప్రాంతాల్లో దేవుడు కృప ఎస్తేరు మీదకి వచ్చింది. ఎస్తేరమ్మ మరి ఆ కోటకు రాణిగా అయ్యింది. నీ పిల్లలు నువ్వు బుద్ధిగా పెంచు చాలు, నీకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు. నేను ఎన్నోసార్లు చెప్తా మీకు, ఆస్తి నువ్వేమీ ఇవ్వద్దు. నీ కుమార్తెని దేవుడికి ఇష్టమైన బిడ్డగా, సర్వ సమాజముల జ్ఞానమంత్రాలుగా, మర్యాదగా పెంచు చాలు. డబ్బు అంటావా, దేవుడే నడిపిస్తాడు నీ కాళ్ళ దగ్గరికి. నమ్మినోళ్ళు గట్టిగా చెబుతామా? ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులారా మీరేమి దిగులు పడాల్సిన పని లేదు. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడి దగ్గరగా మీరు ఉండాలి. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మీ పిల్లల ద్వారా రాజ్యాలు కట్టబడతాయి. మీ ఆడపిల్లల ద్వారా పట్టణాలు కట్టబడతాయి. మీ ఆడపిల్లల ద్వారా అనేకమైనటువంటి కంపెనీలు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేపిస్తాడు. ఆయన నువ్వు డబ్బు లేదని దిగులు పడమాకండి. కానీ దేవుడితో నడవటం కరెక్ట్గా లేకపోతే బాధపడాలి. దేవుడి దగ్గర భయభక్తులు లేకపోతే మీ పిల్లల గురించి చాలా దారుణంగా ఉంటుంది. ఒక మాట చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. మనం గమనించాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ప్రభు ఇస్తానన్నారు. ఈ ఇస్తానన్నటువంటి దేశానికి యెహోషువ తీసుకుని వెళ్ళాడు. యెరికో పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాలు బలమైనటువంటివి, దాని లోపలికి వెళ్తానికి ఎవరల్లా కాదు. చాలా బాధపడుతున్నాడు యెహోషువ. యెహోషువ ఉండి బాధపడుతూ ఆయన దేవుని దగ్గర మోకాళ్ళు వేసి కింద బోర్లు పడి
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, నువ్వు వారితో యుద్ధం కాదు కానీ రోజుకి 7 మార్లు నువ్వు ప్రాకారాల చుట్టూ తిరిగి రోజుకొకసారి తిరుగుతూ 7వ రోజున 7 రౌండ్లు కొట్టు. 7వ రోజున ఆ విధంగా నువ్వు దేవుణ్ణి స్తుతించండి అని చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు చూడండి, బాగా న్యాయపు చూడండి. బంగారం తిప్పినట్టు తిప్పారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, సంతోషంగా ఉండేవాళ్ళు చెప్పండి. అది దేవుని స్తోత్రం. చూడండి, ఒకసారి గమనించండి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనం ఎన్నోసార్లు మనకు దారి తెలియక, గమ్యం తెలియక, మనకున్న సమస్యలు ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాం. ప్రాకారాలు సాతానుడు కడతాడు. ఒక్కొక్కసారి మన పరిస్థితులు అర్థం కాక, ఊపిరాడక చచ్చిపోయే స్థితికి వచ్చేస్తాం. ఏం చేయాలో తెలియదు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం. వాటన్నిటిలోంచి యెహోవా ఇడిపిస్తాడు. ఎలా ఇడిపిస్తాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజలు అందరూ వచ్చారు. 20 లక్షల మంది జనం ఉన్నారు ఆర్భాటంలో. తలుపులు వేసేసారు. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తానికి వల్ల కాదు. ఎంతో ఎత్తైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి, బలమైనటువంటి మనుషులు. ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు మోకాళ్ళు లేచి ప్రార్థన చేశారు. యెహోషువ ప్రార్థన చేశాడు. ఈ రోజున ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యమైన అయిపోయింది. ప్రాకారాలు కూల్చాలన్నా, చచ్చిపోయిన మనిషి బ్రతకాలన్నా, చచ్చిపోయే స్థితిలో ఉన్న మనిషి బ్రతకాలన్నా, తాను తారుమారైపోయి కుటుంబం చెల్లాచెదర్లు అయిపోయినా, ఫ్యామిలీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో గోడ కట్టబడినా నువ్వు మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తావు చూడు. నువ్వు మోకాళ్ళు లేకపోయినా నువ్వు సాగిలపడి ప్రార్థన చేస్తావు చూడు. లేకపోయినా నిలబడి ప్రార్థన చేస్తావు చూడు. కళ్ళు తెరిచి నువ్వు ముయ్యలేని పరిస్థితిలో ప్రార్థన చేస్తావు చూడు. ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి బలమైన కార్యాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? చాలామంది ప్రార్థన అంటే నిర్లక్ష్యం. యెహోషువ ఏం చేయాలో తెలియటం లేదు. సింపుల్గా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? కోట చుట్టూ తిరుగుతూ స్తోత్రాలు చెల్లించమన్నాడు. స్తోత్రం 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 అని. అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. 7 రోజులు తిరుగుతూ ఉన్నారు. 7వ రోజున అందరూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉండగానే 7వసారి అనేకులు అక్కడ ఉన్నటువంటి యాజకులు వారు ప్రార్థన చేస్తూ ఉండగా, బోరలు బూస్తుండగా, ఆర్భాటముగా దేవుణ్ణి స్తుతిస్తుండగా, పరలోకము నుండి అగ్ని దిగి భూకంపము కింద వచ్చి ప్రాకారాలన్నీ కూడా భూమిలోకి దిగిపోయినట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం చెబుతామా? వీళ్ళు కాలు నడక చేత పైకెళ్ళి యెహోవా సైన్యం అంట వీరికంటే ముందుగా యుద్ధం చేస్తా ఉన్నాయి. యెహోవా సైన్యం ఏంటో తెలుసా మీకు? భూమి మీద ఈగలు, కొండకందరేగలు, దోమలు, యెహోవా సైన్యం అంటది. వారిని ముట్టడేసి వీళ్ళు వెళ్ళి మెల్లకుండా ఆ పీకలు కోసేశారు. ఆ రాజ్యాన్ని సంపాదించుకున్నారు. రాజ్యం వాళ్ళది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి మనుషులు లేనప్పుడే వాగ్దానం చేసినటువంటి భూమి అది. గనుక ప్రార్థన చేస్తే ప్రాకారాలు కూలిపోయాయి. ప్రార్థన చేస్తే చచ్చినోడు బ్రతికాడు. ప్రార్థన చేస్తే లేవలేని మనిషి లేచి పరిగిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే గుండె దబ్బు లేకపోతే భయంకరమైన స్థితిలో ఉంటే ఆయన లేచి ఆరోగ్యంగా ఉంటున్నాడు. వైద్య శాస్త్రానికి కూడా అర్థం కాని రోగాలు దేవుని నామంలో ప్రార్థన ద్వారా జరుగుతూ ఉన్నాయి. చాలామంది గారడి విద్యలు చేస్తున్నారని దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు. అది చేసే నిజమైన కార్యాలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి క్రిస్తమైనటువంటి పనుల వల్ల నిజంగా ప్రార్థన చేసే సేవకులకు అవమానం కలుగుతుంది. ఈ చేతిది పెట్టి నా చేతి తెలియకూడదన్నాడు. నువ్వు చేసిన కార్యాన్ని నేను చేసినట్లుగా ఎక్కడ చెప్పొద్దన్నాడు యేసయ్య. ఈ రోజున యూట్యూబుల్లో వాటిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనలు చేస్తుంటే కింద పడిపోతాం, తంతం రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అవన్నీ ఉండేమో నాకు తెలియదు, కానీ అవన్నీ మరుగు చేయబడ్డాయి. దేవుడి కార్యాలు రహస్యంగా ఉంటాయి. ఆయన నేను దేవుడిని పబ్లిక్ అలా చెప్పుకోవటానికి రాడాయన. నువ్వు వేదనతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు
ఏమి చేయాలో తెలియనటువంటి అయోమయం పరిస్థితిలో ఉన్నప్పుడు నీకున్న ఒక ఆయుధం ఏమిటో తెలుసా? ఏ మనిషి అయినా ఎంత కష్టంలో ఉన్నా ప్రభు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మోకాళ్ళు వేసి నిజమైన దేవుడు వంటగా నా సమస్యను తీరితే నమ్మకంగా బ్రతుకుతా నీ దగ్గర. ఒక్క మాట చాలు. దేవునికి స్తోత్రం చెప్పు. మరి గట్టిగా చెప్పండి. నువ్వు ఏదో ఇస్తానని కాదు. అయ్యా నువ్వు నేను బతికితే నీకు నేను ఎంటికలు ఇచ్చేస్తాను, అయ్యా నేను బతికితే నేను 1 లక్ష ఇచ్చేస్తాను, 10 లక్షలు ఇచ్చేస్తాను. ప్రభు కాదా ఇది తినేది? యేసు ప్రభు బ్రతికిస్తే నేను బాగు చేస్తే నువ్వు గుండె చేయించుకుంటే ఎంటికలు సౌర వ్యాపారం చేస్తాడు యేసు ప్రభు. బుద్ధి ఉండాలరా. నీ హృదయం కావాలంటున్నాడు ఆయన. ఎవరికి కావాలంట? యేసయ్యకి ఏం కావాలి? నీ హృదయం కావాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు ఆయన, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, అది దాన్ని గ్రహింపవాడు ఎవడను? ఇదిగో హృదయాంతరంగములు పరిశోధించి తెలుసుకున్నటువంటి యెహోవా అనేది. నీ మనసు దేవుడికివ్వు, నీ హృదయాన్ని దేవుడికివ్వు. నీ ఆస్తిని కాదండి, నీ కానుకను కాదండి, నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే. ఒకప్పుడు నేను కానుక 10 రూపాయలు వేయాలంటే ఆలోచించేవాడిని. నాకు కలిగిన సమస్తం దేవుడికి ఇచ్చేశాను. నాకు కలిగిన ఎంత అన్నట్టే నేను చెప్పను, కానీ నాకు కలిగిన సమస్తం దేవుడికి సమర్పణ చేసుకుని ట్రస్ట్కి రాసేసానండి. నాది కలిగిన మొత్తం రాసేసాను. ఇవాళ దేవుడు ఇచ్చిన దాని మీద బ్రతుకుతున్నా నేను, ఖచ్చితంగా చెప్తాను. నేను దేవుడికి కావాల్సిందేంటి? నీ హృదయాన్ని ఇస్తే నువ్వేం చేయాలి దేవుడు చెప్తాడు ఆయన. నువ్వు ఎలా బతకాలో అని దేవుడు చెప్తాడు ఆయన. నీ బిడ్డలు ఏం చేపియాలో నేను దేవుడు చెప్తాడు ఆయన. నీ కుటుంబాన్ని ఎలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలో దేవుడు ఆయన మనకు తెచ్చి చెప్తాడు ఆయన. సమస్య ఉందని, నా బాధ ఉందని పరాకారం కట్టిన సాతానుడు గోడ కట్టిన గోడలన్నీ సాతాను గోడలు కూల్చేశాడు ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏమీ లేదు కదా. చూడండి, క్రైస్తవులు నాశనం చేయాలని 5 రాజులు వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజల మీదకి 5 రాజులు వచ్చారు. 5 రాజులు వచ్చి వాళ్ళు ఎప్పుడు వచ్చారు? యుద్ధం ప్రకటించి రాలేదు. వీళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయంలో ఉంటుంది, యెహోషువ గ్రంథంలోనే 10వ అధ్యాయము 14 వచ్చిన కాడి నుంచి తర్వాత చదువుకోండి. 5 రాజులు ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండడానికి వచ్చారు. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, ఒక ఆలోచన, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎంత సమస్య ముఖం మీద దూసినా, పేడ నీళ్ళు కొట్టినా, కాలుతో తనినా, చెప్పులతో కొట్టినా, వాళ్ళ కళ్ళ ముందర బైబిల్ని తగలబెట్టిన, అమ్మ పేళ్ళని తిట్టినా, నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన నిమిత్తం నేను నిందలు పడాలని తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటే, చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటే, ఇది ఒక వేషం వేస్తున్నారు బ్రతకలేనని దేవుని సేవకుల్ని నిందిస్తూ ఉంటే, వారు అందరూ ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, అంత వయసు అనేది చూడకుండా, గౌరవం లేకుండా తల్లిని, పెళ్ళాన్ని, భార్యని అందరిని తిడుతూ ఉంటే, దేవుడి నిమిత్తం నిందించబడుతున్నారు, ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడి సేవకులు. ఆ రోజున యెహోషువ ఉపవాస ప్రార్థన పెట్టాడు. పాలెంలో వీళ్ళు ఉండగా 5 రాజులు దండెత్తుకుని వచ్చి, ఇదే ఛాన్స్ వాళ్ళు సంపాలి, వాళ్ళందరూ ఇప్పుడే మనకి వాళ్ళు కదిలించరు, వాళ్ళు ఇప్పుడు దొరుకుతారని చెప్పి ప్లాన్ చేశారు. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తుండగా కళ్ళు తెరవరేళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా చెబుతామా? ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతమంది వచ్చినా ఏం చేస్తున్నా కళ్ళు తెరవరేళ్ళు. గనుక ఈ సమయంలో వాడిని చంపడానికి అవకాశం ఉంటుందని ఈ రాజులు ప్లాన్ వేసుకున్నారండి. యెరూషలేమును మొదలుకొని మరి పాలు తేనెలు ప్రవహించి యెరికో పట్టణం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి రాజులు 5 పోగేడొచ్చి, ఇశ్రాయేలు ప్రజలు మంచి సమయంలో దొరికారా మనకని ఆయన ఏం చేశారంటే దండెత్తుకుని వచ్చారు. వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఉరుములు, మెరుపులు, ధ్వని, పిడుగులు పడి, ఐసుగడ్డలు పడి, వారి మీద యుద్ధం చేసి చంపిన వాళ్ళకంటే వడగళ్ళు వానబడి ఎక్కువ చచ్చిపోయారట. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడి నమ్మిన బిడ్డలు ప్రార్థన చేస్తే, దేవుడి నమ్మిన బిడ్డలు ప్రార్థన చేస్తే ప్రార్థనలో శక్తి అట. శత్రుడైన సాతానుని నాశనం చేయటానికి దేవుడే యుద్ధం చేస్తాడు. ఆ రాత్రి ఆయనే చేశాడు. ఆయన
నువ్వే పరిస్థితిలో ఉన్నావో, డాక్టర్లు బ్రతకరని, సెలైన బాటిల్ లాస్ట్ అని మీకు తీసుకెళ్ళిపోవచ్చు అనొచ్చు, కానీ నీకు విశ్వాసం అంటే ఈ రాత్రి నువ్వు లేచి నిలబడతావు. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? నీకు విశ్వాసం ఉండాలి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల విశ్వాసం పిడుగొచ్చి మీద పడిన ఎవరు కదలలేదు. చుట్టుపక్కల బాంబులు పెరంగలు మోగినట్లుగా ఉరుముల మెరుపులతో జనం సరిపోతూ పారిపోతూ ఉన్నారు వచ్చిన సైన్యం. ఇశ్రాయేలు ప్రజలు ఇంత డ్యామేజీ కాలేదండి, ఇంత డ్యామేజీ కాలేదు. 5 రాజులు ఏంటండి, 60 మంది వచ్చిన ఏం కాదు. కారణం ఏంటో తెలుసా? భూమిని ఆకాశమును సృజించిన దేవుడు తోడుగా ఉన్నాడు వారికి. ఈ రోజున దేవుని సేవకులు ఒకవేళ నువ్వు కొట్టి చంపేయచ్చేమో, కానీ వారి ఆత్మకి ఏమాత్రం మరణం లేదు. వారి ఫ్యామిలీని దేవుడు కాపాడుతాడు. వారు అనకుండా వారిని ఎలా చూసుకోవాలో దేవుడికి తెలుసు. ఆయన నువ్వు అనుకోవచ్చు వారి కుటుంబాన్ని నాశనం చేసే, సేవకుని చంపేశానని చప్పట్లు నువ్వు కొట్టొచ్చేమో, కానీ దేవుడు వాక్యం చెబుతుంది వారు నా దగ్గర క్షేమముగా ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గోడలు ప్రార్థన ద్వారా అనేకమైన శత్రువులను జయించవచ్చు. కట్టిన సాతాను కోట గోడలను కోల్చవచ్చు. దాని దేవుని వాక్యం చెబుతుంది ప్రార్థన ద్వారా యోబు కుటుంబాన్ని, తన బిడ్డలను అందరిని కాపాడుకున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి, మరి గట్టిగా చెబుదాం. దేవుని స్తోత్రం. యోబు కుటుంబాన్ని తిరిగి మళ్ళా పూర్వకాలం కంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. దేవుడు ఎంత గొప్పోడండి. అందుకని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? 31:2 ఏమంటున్నాడు ఆయన? 31:2 నాకు నీ చెవి యొగ్గి, నీవు చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను. ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రాకారముగా ఉంటేంత కాలం దావీదుని ఎవడో ఏం చేయలేకపోయాడు. ఆశ్రయముగాను, ఆశ్రయ దుర్గముగాను ఆయనే సైన్యాన్ని పెట్టాడండి. 40 సంవత్సరాల మగటం లేని మహారాజు. ఆయన ఎవరు జయించలేకపోయారు. కన్న బిడ్డలే దాన్ని తనపటానికి వస్తే వారిని కూడా లేపేశాడే, కానీ దేవుడు తను కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? దావీదట దేవునికి హృదయానుసారుడట. దావీదు ఎలాంటి వాడు? దేవునికి హృదయానుసారుడట. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆపద వచ్చినప్పుడే కాదు ప్రార్థన. నీకు 4 రూపాయలు కలిగేదాకే కాదు ప్రార్థన. నీ ఆపద నుండి దూరం వెళ్ళిపోయినప్పుడు కాదు, అప్పుడు దాకానే కాదు, చచ్చే వరకు ప్రభు సన్నిధి నమ్మకంగా ఉండాలా. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఆయన. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఆయన. రాబోతున్న బహుతరాల మునుపు నీ వంశము ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధమైతే నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. రాత్రి చెబుతున్నాడు కదా ఆయన, ఈ బిడ్డను కూడా చచ్చిపోయిన ఆమెను బ్రతికిచ్చాడు. ఈ బ్రతికిచ్చినటువంటి ఈ బిడ్డ తండ్రి ఇంటి పేరుని, తల్లి ఇంటి పేరుని, కుటుంబాన్ని వారి తరతరాలు చెప్పుకున్నట్లుగా బిడ్డను దేవుడు దీవించును గాక. ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఈరోజు నీ ఆశను తీరుస్తాడు ఆయన. అందుకనే ఆయన నువ్వు కోట, నువ్వు కొండ, నా ఆశ్రయ దుర్గం ఆయనే. దేవుడు మన కోట, మన ఇంటికి ఆయన ప్రాకారంగా ఉన్నంత కాలం మన బిడ్డలు షేప్గా ఉంటారు. ఆయన ప్రాకారం ఉన్నంత కాలం మన ఇల్లు ఏమీ డ్యామేజీ కాదు. కింద పడతా ఉంటుంది, పైకి లెగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, ఆపదలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి యెహోవా మనల్ని తప్పిస్తాడో నమ్మినోళ్ళు గట్టిగా దేవుడి స్తోత్రం చేద్దాం. కనుక మరి ఈ నాగేంద్ర గారు మరి ఫ్యామిలీని ఆయన ఆశపడినట్లుగా ఈ రాత్రి ప్రభు తన కొరకు ప్రార్థన చేద్దాం, తన పాప కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఆ కేక్ తెచ్చారమ్మా, తీసుకురండి, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. మన మధ్యలో ఉన్న తులసమ్మ చిన్న ప్రార్థన చేస్తారు. వారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి.
యేసయ్యా నాయన తండ్రి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఈ రాత్రికాల సమయాన ప్రభువా తండ్రి ఈ ప్రార్థన అవకాశం మాకు దయచేసిన గొప్ప దేవుడు ప్రభువా తండ్రి. సజీవులే కదా నేను స్తుతించుదురు దేవా తండ్రి నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు సజీవులుగా ఉంచి ప్రభువా నీ మందిరంలోకి మమ్మల్ని నడిపించావు. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నా ప్రభువా తండ్రి నాయన ఈ ప్రార్థన కూడిక ప్రభువా తండ్రి నాయన మేయాన్సి అన్న ఒక చిన్నదాని కోసం పెట్టాం ప్రభువా తండ్రి. చంటి పిల్లలు నా రాజ్యానికి వారసులు అన్నావు ప్రభువా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. బిడ్డ నాయన పుట్టినరోజు సందర్భంగా ప్రభువా తండ్రి 4వ సంవత్సరం నాయన నుంచి 5వ సంవత్సరంకి వచ్చి ఉండగా ప్రభువా తండ్రి నాయన నీ దయా కిరీటం బిడ్డ పైన ఉంచండి ప్రభువా. మంచి ఆరోగ్యమును దయచేయండి, నిండైన ఆయుష్ను దయచేయండి ప్రభువా తండ్రి. మనుషుల దయనందును నీ దయనందును నాయన వర్ధిల్లినట్లు కృపను దయచేయండి ప్రభువా. తనకి నడవలసిన మార్గమును మీరు తెలియచేయండి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల బిడ్డ అంటూ వచ్చినట్లు తండ్రి నీ కృపలో బిడ్డను దాయండి తండ్రి నాయన. మంచి నాయన ప్రభు ఉపయోగకరంగా ఇతరులకి మేలుకరంగా ప్రభువా తండ్రి తన జీవితం అంతా నాయన ప్రభు ఉన్నత స్థానంలో ఉండే కృపను దయచేయండి తండ్రి నాయన. ఇచ్చిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు కూడా నాయన నీ కృపలో తండ్రి నాయన అయ్యా నీకు ఇచ్చిన ఉన్నత స్థానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి మనసులో ఉన్న నాయన నీ మీద ఉన్న నాయన ప్రభు నమ్మకాన్ని ప్రభువా నువ్వు నిరూపించి ప్రభువా తండ్రి వారిని కూడా నీ సన్నిధిలోకి తీసుకుని రండి ప్రభువా. నిన్ను నమ్మే గొప్ప భాగ్యమును వారికి దయచేయండి తండ్రి నాయన. అయ్యా నీ పిల్లలుగా చేర్చబడి ప్రభువా ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించే ఒక యోగ్యతలో నడిపించండి, సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నాయన ఈ ప్రార్థన కూడిక అంతట్లో మీరు ఉన్నారు కనుక వందనాలు చెల్లిస్తూ తండ్రి నీ నామానికి కేవలం మహిమ కలగాలని ఈ చిన్న ప్రార్థనలు ఎటువంటి తప్పులుంటే క్షమించి మన్నించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కేక్ నిమిత్తం. స్తోత్రముల తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మీరు గొప్ప దేవుడు, బహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి సమయంలో కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కుమార్తె విషయంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి నీ నామాన్ని కనపరిచారు. 4 సంవత్సరాలు బిడ్డని కాచారు, కాపాడారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. నా తండ్రి తన కుమార్తెకి నిండు ఆయుష్ను ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. దినాలు గడిచిపోతూ ఉన్నా నీ దయా కిరీటం ఆ బిడ్డకు ధరింపజేసి గడియలు, రోజులు, సంవత్సరాలు మనుషుల దయను నీ దయను వదిలినట్లుగా తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ నామములో ఆ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఈ కేక్ని మీరు చూశారు. ఆ కేక్ ఎంత స్వీట్గా ఉంటుందో మీకు తెలుసు. అంతే స్వీట్గా వారి బిడ్డకి, వారి తల్లిదండ్రులకు, కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి మీ కృప, మీ కనికరమును దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.